హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియోలో ట్రిప్ గురించి చెప్పబోతున్నామండి. మేమైతే ట్రిప్స్ ఎలా ప్లాన్ చేసుకుంటాము అనేది చెప్పబోతున్నాము. ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళాలంటే మొత్తం మనీ అంతా అంటే ఒకేసారి అడ్జస్ట్ అవ్వదు కదండి. ఒక్కొక్కసారి దానికోసము మేము ఎవ్రీ మంత్ ట్రిప్స్ కోసం సేవ్ చేసుకుంటూ ఉంటాము. అదంతా మా వారే చేస్తారు. ప్లానింగ్ అంతా ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ ముందే అనుకుని ఒక ట్రిప్కి ప్లాన్ చేసుకోవాలి. 10,000 అవుతుంది అని అనుకుంటే ఎవ్రీ మంత్ ఎంత సేవ్ చేయాలి అనేసి సేవ్ చేస్తూ ఉంటారు పక్కన. సో మేమైతే అలా ప్లాన్ చేసుకుంటామండి. ఒకేసారి అంత బర్డెన్ అవ్వకుండా. ఆ ట్రిప్ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సో ఇవాళ వీడియోలో అయితే ట్రిప్ గురించి మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా వెళ్ళొచ్చు, ఎక్కడ మనీ సేవ్ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ. సో చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గోవాకు ఎలా రీచ్ అవ్వాలి, ఎలా ట్రావెల్ చేయాలి అనేది చూద్దాము ఈ వీడియోలో. సో బేసిక్గా మనము 3 వేస్లో గోవాకు ట్రావెల్ చేయొచ్చు. వన్ ఈజ్ బై బస్, అనదర్ వన్ ఈజ్ బై ట్రైన్, అనదర్ వన్ ఈజ్ బై ఫ్లైట్. ఓకే, సో మేమైతే బెంగళూరు నుంచి బస్లో వెళ్ళాము గోవాకు. సో ట్రైన్ అవైలబిలిటీ ఆల్సో ఈజ్ దేర్ ఫ్రమ్ బెంగళూరు, అండ్ ఫ్లైట్ ఆల్సో యూ కెన్ చూస్. ఓకే, ఫస్ట్ వీ విల్ సీ ద బస్ వే. ఓకే, సో బస్ వేలో వెళ్ళాలనుకుంటే ఈ మూడింట్లో బస్ వే అనేది కొంచెం ఎకనామిక్గా ఉంటుంది, ప్రైస్ తక్కువగా ఉంటుంది. బట్ జర్నీ టైం మాత్రం ఒక 15 hours ఉంటుంది బెంగళూరు నుంచి. ఓకే, సో బెంగళూరు నుంచి మేము విఆర్ఎల్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాము. సో ఇందులో మీరు విఆర్ఎల్ ట్రావెల్స్లో ఒకవేళ ట్రావెల్ చేయాలి అనుకుంటే సో బెటర్ ఏంటంటే సో వీకెండ్లో మాత్రం బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే వీకెండ్లో టికెట్ ప్రైస్ చాలా ఉంటుంది, హైగా ఉంటుంది. సో అదే వీక్ డేస్లో చేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. సో వీకెండ్లో అయితే ఆల్మోస్ట్ 1,100 రూపీస్ ప్లస్ చేంజ్ ఉంటుంది. అదే వీక్ డేలో అయితే 700 చేంజ్ ఉంటుంది. సో మీ కన్వీనియన్స్ టైం బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు. వీక్ డేలో వెళ్తే మాత్రం డెఫినెట్గా ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అలాగే 15 hours జర్నీ ఉంటుందండి. సో ఇన్ కేస్ మీరు బెంగళూరు నుంచి ట్రావెల్ చేస్తున్నట్లయితే నైట్ 8 o'clock బస్సు స్టార్ట్ అవుతుంది ఆనందరావు సర్కిల్ నుండి. అండ్ దే డూ హ్యావ్ ద పికప్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. సో మేము కేఆర్పురం నుంచి స్టార్ట్ అయ్యాము. సో వాళ్ళకు షటిల్ సర్వీస్ ఉందన్నమాట కేఆర్పురం నుండి టు యశ్వంత్పూర్ ఆర్ టు ఆనందరావు సర్కిల్. సో దే విల్ పికప్ ఫ్రమ్ కేఆర్పురం అండ్ దే విల్ డ్రాప్ యూ ఇన్ ది యశ్వంత్పూర్ బస్ స్టాప్. సో దానికి ఏం ఛార్జెస్ ఉండవు సపరేట్గా. సో వాళ్ళ ఓన్ షటిల్ సర్వీస్ ఉందండి అక్కడ నుండి. సో బస్ 8 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు సో ఇన్ కేస్ ఏదైనా డిన్నర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా పార్సల్ తీసుకెళ్ళండి. మధ్యలో బస్సు ఎక్కడ ఆపరండి డిన్నర్ కోసం అని. ఓకే, సో అది కొంచెం గుర్తుంచుకోండి. పిల్లలు ఉంటే మధ్యలో ఇబ్బంది పడతారు. సో జస్ట్ ప్లాన్ ఫర్ ద డిన్నర్ యాజ్ వెల్. ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడ 8 o'clock స్టార్ట్ అయితే నైట్ 8 o'clock స్టార్ట్ అవుతుంది బస్సు. సో గోవాకు ఆల్మోస్ట్ మార్నింగ్ 9 o'clock అలా రీచ్ అవుతుందండి యాజ్ పర్ ద బస్ షెడ్యూల్. మా కేసులో ఏంటంటే కొంచెం బస్సు ప్రాబ్లం అవ్వడం వల్ల ఒక 1.5 hour 2 hours డిలే అయిందండి. సో బట్ రిటర్న్ టైంలో మాత్రం బస్ పర్ఫెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్ టైంకి రీచ్ అయింది. ఓకే, సో ఈ విధంగా బస్ టికెట్ విఆర్ఎల్లో మేము చూసుకున్నాము. సో మీ కన్వీనియంట్ బట్టి డిఫరెంట్ ట్రావెల్స్ ఉన్నాయి. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్, గ్రీన్ లైన్ ట్రావెల్స్ అండ్ విఆర్ఎల్, దెన్ సమ్ అదర్ ట్రావెల్స్ ఆల్సో దేర్. ఓకే, యూ కెన్ ట్రై ఇఫ్ యూ వాంట్ డిఫరెంట్ ట్రావెల్స్ ఆల్సో. సో అక్కడ నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు రిటర్న్ జర్నీ మాత్రం అర్లీ 6 o'clock ఇన్ ఈవినింగ్ బస్ స్టార్ట్ అవుతుందండి. షార్ప్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి పంజిమ్ నుంచి క్యాపిటల్ సిటీ ఆఫ్ ద గోవా నుండి స్టార్ట్ అవుతుందండి బస్సు. సో అక్కడ 6 o'clock ఈవినింగ్ స్టార్ట్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ మేము 8:30కి రీచ్ అయ్యామండి బెంగళూరుకి. సో మధ్యలో బస్సు ఎక్కడ ప్రాబ్లం లేదు, ఏం లేదు. సో ఇట్ వాజ్ ఆన్ షెడ్యూల్. సో మధ్యలో డిన్నర్ కోసం వచ్చేసి సమ్వేర్ ఇన్ ద కర్ణాటక నియర్ బార్డర్లో ఆపుతారండి. అది వచ్చేసి నైట్ 10:30 అవుతుంది. సో మీకు ఆ టైం సెట్ అయ్యేలాగైతే మీరు ఏదైనా
పార్సల్ కానీ అలా తెచ్చుకోవచ్చు. లేదంటే అక్కడ వాళ్ళు ఆపే రెస్టారెంట్ మాత్రం ఏం పెద్దగా ఏముండదండి, టేస్ట్ అలాగే ఏముండదు, వెరీ వెరీ యావరేజ్. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిన్నర్ తెచ్చుకోవాలి అనుకుంటే గోవాలోనే పార్సల్ చేయించుకోవడం అలా చేసుకోవచ్చు. సో దట్స్ యువర్ విష్. బస్సులో వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి, కంపల్సరీగా స్లీపర్ కోచ్ మాత్రమే బుక్ చేసుకోండి. నాన్ ఏసీ అయినా కానీ ఏసీ అయినా కానీ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. నార్మల్ సీటర్ మాత్రం చేసుకోవద్దు, ఎందుకంటే 15 hours జర్నీ కాబట్టి డెఫినెట్గా ఇట్ విల్ బీ డిఫికల్ట్ టు సిట్ ఇన్ ద నార్మల్ సీట్. ఓకే, సో మేము కూడా స్లీపర్ కోచ్ బుక్ చేసుకున్నాము. సో ఇట్ విల్ బీ కన్వీనియంట్ బికాజ్ ద జర్నీ వాజ్ లాంగ్. సో మనకు సెకండ్ ఆప్షన్ గోవాకు ట్రావెల్ చేయడానికి ట్రైన్ అండి. సో ట్రైన్ కూడా ఆల్మోస్ట్ టికెట్ ఛార్జింగ్ విషయంలో ఆల్మోస్ట్ ట్రైన్ అండ్ బస్ విల్ బీ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో 2 tier AC అయితే ఆల్మోస్ట్ 1100 ఉంటుందండి, అండ్ 3 tier AC అయితే ఆల్మోస్ట్ 900+ చేంజ్ ఉంది మేము చెక్ చేసినప్పుడు. అండ్ అవైలబిలిటీ ఆల్సో ఈజ్ దేర్ నౌ. సో అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ట్రైన్లో బుక్ చేసుకోవడానికి టికెట్. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ట్రైన్లో వెళ్తే ఇన్ కేస్ మీకు టికెట్స్ కన్నా దొరికితే ట్రైన్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సో మీరు ఆల్మోస్ట్ గోవాకు రీచ్ అయ్యే కంటే ముందు ఒక బ్యూటిఫుల్ ఫాల్స్ చూడొచ్చండి. ఆ వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి దూద్సాగర్ వాటర్ ఫాల్స్. అది చాలా బాగుంటుందండి. అక్కడ ట్రైన్ కూడా ఒక 30 minutes స్టాప్ చేస్తారు జస్ట్ ఫర్ వ్యూయింగ్ ది దూద్సాగర్ ఫాల్స్. సో అది మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఒకవేళ మీరు గోవాకి రీచ్ అయిన తర్వాత దూద్సాగర్ ఫాల్స్కి వెళ్ళాలంటే అగైన్ యూ హ్యావ్ టు ట్రావెల్ 90 kilometers ఫ్రమ్ ది క్యాపిటల్ సిటీ అండి. దానికి మళ్ళీ కార్ తీసుకోవాలి, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. సో ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. మీకు కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో ట్రైన్లో వెళ్ళడం వల్ల ఏంటంటే మీరు ఫ్రీగా చూడొచ్చు. సో ఆల్మోస్ట్ 30 minutes అక్కడ ఆపుతారు కాబట్టి ఆ వాటర్ కూడా ట్రైన్ మీద లైట్గా పడుతూ ఉంటుంది. సో ఆ వ్యూ కూడా సూపర్గా ఉంటుందండి. కొన్ని ఫొటోస్ కూడా ఆన్లైన్లో మీరు వెబ్సైట్లో ఉన్నాయి, చూడొచ్చు, గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, చూడొచ్చు కూడా. సో ట్రైన్లో వెళ్ళడం వల్ల ఈ అడ్వాంటేజ్. ఇన్ కేస్ మీరు బెంగళూరు నుంచి ట్రావెల్ చేయాలి అనుకుంటే ట్రైన్లో, సో ట్రైన్ యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇట్స్ స్టార్టింగ్ టైమ్ ఈజ్ 2:30 in the afternoon. ఓకే, సో ఈ విషయం గుర్తుంచుకోండి. సో 15 hours జర్నీ ఉంటుంది బెంగళూరు నుంచి ఈవెన్ ట్రైన్లో కూడా. సో థర్డ్ ఆప్షన్ టు ట్రావెల్ టు ది గోవా ఈజ్ బై ఎయిర్ అండి. సో వయా ఫ్లైట్. సో ఫ్లైట్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇన్ కేస్ మీరు కన్నా సీజన్లో టికెట్స్ అలా బుక్ చేసుకోవాలంటే చాలా చాలా కాస్ట్లీగా ఉంటుంది ఫ్లైట్. సో పర్ హెడ్ వన్ వే ఆల్మోస్ట్ 7,000 rupees ఉంటుందండి ఫ్రమ్ బెంగళూరు. ఓకే, సో కొంచెం మీ బడ్జెట్ సరిపోయేలాగైతే మీరు ఫ్లైట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్లైట్లో జర్నీ టైమ్ ఈజ్ జస్ట్ 1 hour 5 minutes అండ్ 1 hour 10 minutes అండి మ్యాక్సిమం. సో మార్నింగ్ ఫ్లైట్ కావాలి అంటే మళ్ళీ ఛార్జెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మేబీ లేట్ ఈవినింగ్ ఆర్ మేబీ ఇన్ ద ఈవినింగ్ ఛార్జెస్ కొంచెం స్లైట్గా తక్కువ ఉంటాయి. సో అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ద టికెట్. సో మన ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, అక్కడ దిగిన తర్వాత గోవా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మళ్ళీ మన హోటల్ రీచ్ అవ్వడానికి క్యాబ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఆల్మోస్ట్ గోవా ఎయిర్పోర్ట్ కూడా అవుట్ సైడ్ ఉంటుంది, కంప్లీట్లీ 41 kilometers అవుట్ సైడ్ ఉంటుంది క్యాపిటల్ సిటీకి. అండ్ క్యాపిటల్ సిటీకే కాదు, కొన్ని ఫేమస్ ఏరియాస్ కూడా నార్త్ గోవా, సౌత్ గోవా వీటికి కూడా కొంచెం దూరంగా ఉంటుంది. సో ఆ ఛార్జెస్ కూడా మనకు కొంచెం ఎక్కువ అవుతాయి. ఆల్మోస్ట్ గోవా ఎయిర్పోర్ట్ నుంచి మన గోవా సిటీలోకి రావాలి అంటే ఆల్మోస్ట్ 1,200+ ఉంటుందండి ప్రీపెయిడ్ క్యాబ్స్. సో ఈ ఎక్స్పెండిచర్స్ కొంచెం బర్డన్ లాగా అనిపిస్తాయి. బట్ మీ బడ్జెట్ ఒకవేళ ఉంటే సో డెఫినెట్లీ యూ కెన్ ట్రావెల్ త్రూ ఎయిర్ ఆల్సో. బట్ ట్రై టు బుక్ ద టికెట్స్ లిటిల్ ఆఫ్ సీజన్, లైక్ క్రిస్మస్ జనవరిలా కాకుండా మేబీ జనవరి మిడ్లో కానీ అలా చేసుకుంటే కొంచెం తక్కువ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 3,000 rupees అలా దొరుకుతాయి మనకి టికెట్స్. సో చూసారు కదండి ట్రిప్ డీటెయిల్స్. ఈ గ్రీనరీ అయితే చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేశాము. కర్ణాటక అవుట్స్కట్స్ కానివ్వండి, గోవా ఎంట్రన్స్ కానివ్వండి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ మొత్తం అంతా. హౌసెస్ అయితే చెట్ల మధ్యలో
ఒక ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్లు అలా చాలా బాగుంది అసలు ఆ వ్యూ, ఎన్విరాన్మెంట్ మొత్తం అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ నేచర్ని అంతా కూడా. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.
అక్కడ చూసిన ప్లేసెస్ అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మీతో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది వీడియోవి.